నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ నేతల దాడిలో గాయపడ్డ ఎంపీడీఓను పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పటాన్చెరు డివిజన్లో చెరువులను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. సికింద్రాబాద్ లో అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ ప్రజాప్రతినిధుల నుండి సిఫార్సు లేఖలపై నిర్ణయం తీసుకోలేదన్న టీడీపీ ఈవో శ్యామలరావు. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ దమ్మపేట మండల సర్వేయర్ వెంకటరత్నం. వైసీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. దాడి గురించి బాధితుడిని ఆయన కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీపై నిప్పులు చెరిగారు. అధికారులపై దాడి చేయడం వైసీపీకి కొత్తేమీ కాదని అన్నారు. ఎంపీడీఓ అంటే మండలానికి కలెక్టర్ లాంటి అధికారిని జవహర్ బాబును దారుణంగా కొట్టారని, ఆయనపై దాడి చేసిన సుదర్శన్ రెడ్డి గతంలో కూడా పలువురు అధికారులపై దాడి చేశారని తెలిపారు. ట్రీట్మెంట్ ఇచ్చాం, పెయిన్ కిల్లర్స్ అంతా. ఆల్రెడీ నేను హైపర్టెన్షన్, డయాబెటిక్, కార్డియాక్ మెడిసిన్స్ వాడుతున్నారు. ఎక్కువ హైపర్ టెన్షన్, షుగర్, డయాబెటీస్ రెండు ఉన్నాయి సార్. దానికి మందులు వాడుతున్నారు. రెండు అండర్ కంట్రోల్లో ఉన్నాయి. కార్డియాక్ మెడికేషన్ ప్రొఫైలాక్టిక్గా వాడుతున్నారు. ఈసీజీ ఎక్కువ చేశాం సార్. ఎక్కువ కూడా అంతా బాగానే ఉంది. పెయిన్ చెప్తున్నారు డ్యూ టు ఇంజరీసే సార్. పటాన్చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువు, తిమ్మక్క చెరువు, ముత్తంగి గ్రామ పరిధిలోని ఎండం చెరువులను 28.36 కోట్లతో పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఉన్నతాధికారులతో కలిసి చెరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి త్వరలో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. మనం అక్కడ తీసుకురాలి, అంటే డౌన్లకు ఉన్నాయి అవి ఒకసారి మన ఇంజనీరింగ్ వాళ్ళతో ఏ సైకిల్స్ డబ్బులు ఎన్ని రావాలి మనకు? కలిసి గైడ్ చేయాలి మనం. ఈయనంతలో వీడు చేసుకుంటాం, వారంతలో వాడు చేసుకుంటాం. కొన్ని ఐటమ్స్ ఈయనకు అప్ప చెప్పాలి, కొన్ని ఐటమ్స్ ఆయనకు అప్ప చెప్పాలి. అది గవర్నమెంట్ డబ్బు, అది ప్రైవేట్ డబ్బు ఏం కాదు. డేట్ ఫిక్స్ చేస్తారు, జాయింట్ మీటింగ్. వీళ్ళు మీరు మనం సేమ్ ఇలా టచ్లు ఉన్నారు ఆల్రెడీ. కలిసి టచ్ లేకపోతే ఎవరో చాలా డబ్బు పెట్టారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ నాయకులు తీగుళ్ల రామేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన అయ్యప్ప స్వామి పడి పూజలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల నుండి వారానికి 2 సిఫార్సు లేఖలు స్వీకరిస్తామని, వస్తున్న వార్తల్లో నిజం లేదని, దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీడీపీ ఈవో శ్యామలరావు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు 10 రోజుల పాటు ఇలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడమని తెలిపారు. చెప్పండి కదా, నేను అడిగిన వాళ్ళందరికీ ఇప్పుడు చెప్తున్నా కదా, అలాంటిది ఏమీ నిర్ణయం ఏమీ లేదు. అందరికీ ఇప్పుడు చెప్తున్నా కదా. రాజకీయ వ్యాఖ్యలు చేశాడా లేదా అనేది లీగల్ ఒపీనియన్ కి పెట్టాము. సో దాన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే దాని మీద చర్యలు ఉంటాయి. పరిశీలిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గాంధీనగర్ లో ఓ వ్యక్తి నుండి మండల సర్వేయర్ మెరుగు వెంకటరత్నం 50,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. వెంకట అనే వ్యక్తి పొలం పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకోగా 1,50,000 డిమాండ్ చేసి 50,000 ఒప్పందం చేసుకుని బాధితులు మద్దినేని వెంకట్ ఏసీబీని ఆశ్రయించారు.
ఫిర్యాదు స్వీకరించిన ఏసీబీ డీఎస్పీ వై రమేష్ సర్వేయర్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్ట్ చేసి వరంగల్ కోర్టుకు తరలించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నక్కపల్లి మండలం ఒడ్డిమెట్ట సమీపంలోని పంజాబీ దాబాలో గోవు మాంసంతో తయారు చేసిన వంటకాన్ని ధార్మిక పరిషత్ ప్రతినిధి సినీ నటి కరాటే కళ్యాణి గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చారు. హిందువులు పవిత్రంగా పూజించే గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు తాను ఎంత దూరమైనా వెళ్తానని కరాటే కళ్యాణి అన్నారు. మాంసాన్ని సీజ్ చేసి పరిశీలనకు పంపిస్తామని, రిపోర్టుల ఆధారంగా దాబా నిర్వాహకులపై కేసు నమోదు చేస్తామని ఫుడ్ సేఫ్టీ అధికారులు పోలీసులు తెలిపారు. అందరికీ నమస్తే. జై శ్రీరామ్, జై గోమాత. నేను భోజనం కోసమని వెళుతూ అన్నవరం దగ్గర ఇక్కడ టీ కాఫీలు కూడా దొరుకుతాయి కదా అని దాబాలో ఆగాము. ఇక్కడ మన తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ ఎప్పటి నుంచో అనుమానాస్పదంగా ఇక్కడ అమ్ముతున్నారు అన్నది కొంచెం వ్యక్తం చేశారు. అని తెలిసి మేము వెంటనే వచ్చాము. మా పిల్లవాడు కూడా మటన్ అడిగితే వాడు ఇచ్చారట. అది చూసి ఆ బోన్ చూడగానే మాకు బుర్ర తిరిగిపోయింది. వీళ్ళు హిందువుల ముస్లిమ్స్ అని పక్కన పెడితే రాజస్థాన్ నుంచి వచ్చిన కొంతమంది రోహింగ్యాలు ఎలాగైతే బంగ్లాదేశ్ నుంచి వస్తారో వీళ్ళు ముస్లిమ్స్ అందరూ వచ్చి ఇక్కడ దందా చేస్తారు. మనం అక్కడికి వెళ్తే మనల్ని తరిమి కొడతారు. ఇక్కడ మన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఏం చెప్తారో చూస్తే అన్నారు ఖచ్చితంగా అది ఆవు మాంసం అని వాడే ఒప్పుకున్నాడు. వాడే డైరెక్ట్ బీఫ్ అని చెప్తున్నాడు. ఇంకా అది ఇలా అమ్మడం పెట్టడం మన హిందువులు తినడం చాలా బాధాకరమైన విషయం. ఇలా డాబాల్లో అక్కడెక్కడ మీరు ఏది పెడితే తినకండి దయచేసి. అన్ని దగ్గర కల్తీ జరుగుతుంది. మన గోవులనే తినిపించేస్తున్నారు మనతో. చాలా బాధగా ఉంది. మీరు ఏదో పని ఇంకెవ్వరు కూడా డాబాల్లో తినద్దు. ఇక్కడ ఎక్కడైతే మన చుట్టుపక్కల ఉన్నాయో అంత మాంసాన్ని చాలా తరలిస్తున్నారు. మేము చాలా నిఘా పెట్టి చేస్తున్నాం. ఇప్పుడు కూడా మీరందరూ కూడా సహకారం అందించి ఖచ్చితంగా కొంచెం గోవు కోసం మీరు కూడా కన్ను పెట్టి దాబాల్లో కొంచెం చూసి మీరు పట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఈ నెల 24న కాగజ్ నగర్ కు చెందిన కార్ డ్రైవర్ పాముల పురుషోత్తంపై హత్యాయత్నానికి పాల్పడిన 5 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు బెల్లంపల్లి రూరల్ సీఐ సయ్యద్ అఫ్జలుద్దీన్ తెలిపారు. ఇందుకు సంబంధించి వివరాలను తాళ్లగురజాల పోలీస్ స్టేషన్లో విలేకరులకు వెల్లడించారు. పాత పగలను మనసులో ఉంచుకొని నిందితులు డ్రైవర్ పై హత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్పారు. నిందితుల దగ్గర నుండి కారుతో పాటు 5,000 నగదుతో పాటు 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. క్లాస్ 2 బిఎన్ఎస్ ఆఫ్ తాళ్లగురజాల పోలీస్ స్టేషన్. కంప్లైంట్ వచ్చేసి పాముల ప్రవీణ్, సన్ ఆఫ్ పురుషోత్తం, వీళ్ళ మూల పురుషోత్తం, సన్ ఆఫ్ మల్లయ్య, పాత సరసాల గ్రామం, కావనగర్ మండలం. నేరస్తులు పాముల శివసాయి, సన్ ఆఫ్ శ్రీనివాస్, వయస్సు 23 సంవత్సరాలు, వృత్తి కార్ డ్రైవర్, నివాసం పాత సరసాల గ్రామం, కాగజ్నగర్ మండలం, కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లా. జాడి శ్యామరావు నంబర్ 2, సన్ ఆఫ్ లింగయ్య, వయసు 30 సంవత్సరాలు, కులం ఎస్సీ మాల, వృత్తి వ్యవసాయం, నివాసం పాత సరసాలలో. ఒక వ్యక్తి బెల్లంపల్లి శ్రీనిధి హోమ్స్ దగ్గర దిగుతాడని చెప్పగా బెల్లంపల్లిలోని పంచముఖి ఇంక్లైన్కు వెళ్ళు మార్గంలో గల అడవిలో నిందితులను పట్టుకోవడం జరిగింది. జప్తు చేసుకున్నటువంటి వివరాలు నిందితుల గారి యొక్క ఆధ్వర్యంలో బెల్లంపల్లి రూరల్ పోలీసులు అందరూ కూడా కష్టపడి ఈ కేసును ఛాలెంజ్గా తీసుకుని ఛేదించినందుకు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటేశ్వరరావు వదిలారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతున్నా ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు లభించలేదని, ఎలక్షన్ సమయంలో బాదుడే అంటూ ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఇప్పుడు మనం దగ్గర ₹2.49 కరెంటు కొంటున్న పరిస్థితి. దాన్ని కూడా రాతాంతం చేసినారు. అదాని ఇట్లా చేసినాడు, వీళ్ళు ఇట్లా చేసినారు. కాబట్టి మనమందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం. చంద్రబాబు నాయుడు చెప్పినాడు, ఆ కూటమిలో పార్ట్నర్ అయినటువంటి ప్రశ్నిస్తానని పెట్టిన పార్టీ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు. ఏంటి కరెంటు ఛార్జీలు అంతా ఎలా పెంచుతారు,
దీనికి ఎవరు అని చెప్పేసి ఊక్కుంటా మాట్లాడినాడు. ఇప్పుడేమో మౌనవ్రతం పాటిస్తున్నాడు. ఇక తిరుమల శ్రీవారిని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు దంపతులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పీజీఆర్ 17వ వర్ధంతి సందర్భంగా కుకట్పల్లి డివిజన్ ఆస్బెసెస్ కాలనీలో చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పీజీఆర్ విగ్రహానికి సీనియర్ నాయకులు విఠల్ ముదిరాజ్, అప్పాల మహేష్ గౌడ్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక పేద ప్రజల పక్షాన పోరాడి వారి అభ్యున్నతకు అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు పి జనార్దన్ రెడ్డి అని కొనియాడారు. పి జనార్దన్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా పీజీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ప్రతి పేదవాడికి కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అండగా నిలిచిన వ్యక్తి పి జనార్దన్ రెడ్డి. ప్రతి ఒక్కరూ కార్యకర్త దేవుడిలాగా అభిమానించే మేమందరం ఈరోజు వారికి ఘనంగా అతని తండ్రి పేరు మీద పాపిరెడ్డి సోమల పేరు మీద పాపినారు ఉన్నది. చిన్న గుడిసెల పంచలు ఇప్పటి వరకు ఆయన చేసే చాలా కార్యక్రమాలు. పెన్నిది పి జనార్దన్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా అందరము కలిసి ఆయన వర్ధంతి ఘనంగా నిర్వహించాము. ఆయన ఎన్ని చేసిన సేవలు మరవలానివి. హైదరాబాద్ సిటీలో ఇంత అభివృద్ధి చెందిందంటే జనార్దన్ రెడ్డి కూడా ఒక కారణమని కూడా చెప్పొచ్చు. అలాంటి మనిషికి నివాళులు అర్పించడం మా అందరి అదృష్టం. అనంతపురంలో గంజాయి ముఠాను అరెస్ట్ చేసి 4 కిలోల పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నామని, గంజాయి పీల్చి ఇంట్లో దొరకకుండా ఉండేందుకు వాడే మౌత్ ఫ్రెషనర్లు, ఐ డ్రాప్స్, ఖాళీ ఓసులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర సోలాపూర్ నుంచి తక్కువ ధరకు గంజాయి దిగుమతి చేసుకుని కాలేజ్ విద్యార్థులే టార్గెట్ గా గంజాయి బ్యాచ్ విక్రయాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మండలానికి చెందిన వాళ్లతో మాకు అనంతపూర్ జిల్లాలో మేజర్లీ అనంతపూర్ టౌన్ వరకు దాదాపు ఒక 10 మంది ఇంపార్టెంట్గా మాకు స్మగ్లర్స్ అండ్ ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కింద మాకు దొరికారు. సో వాళ్ళ పొజిషన్ నుంచి మనము 4 కిలోలు గాంజా సీజ్ చేయడం జరిగింది. బేసికలీ 4.270 గ్రామ్స్, 4 kgs అండ్ 270 గ్రామ్స్ గాంజా అండ్ 10 సెల్ ఫోన్స్ కూడా మనము వాళ్ళ పొజిషన్ నుంచి సీజ్ చేశాము. సో వీళ్ళు ఇంపార్టెంట్గా ఓసీస్ అని అంటారు. సో ఇది ఎంటీ దొరుకుతుంది ఇలాగా. సో ఎంటీ లోపల గాంజాని ఫిల్ చేసి ఇలాగ ఫిల్ చేయడం జరిగింది. సో తాగిన తర్వాత స్మెల్ రాకూడదు అనే కాన్సెప్ట్తో అది కూడా వాళ్ళకి ఈ 8-9 మెంబర్స్ మనము పిల్లలు కాలేజ్లో ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు, కాలేజ్ స్టూడెంట్స్, వాళ్ళని పిలిపించి వాళ్ళ పేరెంట్స్ని అండ్ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎక్కడ చదువుతున్నారు వాళ్ళని ఆల్రెడీ పిలిచి కౌన్సిలింగ్ చేసి గట్టి వార్నింగ్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ అధ్యాపకులు మాట్లాడుతూ తెలంగాణ గవర్నమెంట్ ఎన్నిక హామీలో భాగంగా కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పారని, తమకు వెంటనే యూజీసీ ప్రకారం HRADAతో కూడిన స్కేల్ ఇవ్వాలని కోరారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈరోజు 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులంతా సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మాకు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిన విధంగా యూజీసీ పే స్కేల్స్ ఇప్పటి వరకు సంవత్సర కాలం ముగించి సంవత్సర కాలం విజయోత్సవ వేడుకలను ఒకవైపు జరుపుకుంటూ మాకు ఎలాంటి న్యాయం చేకూర్చకుండా వాళ్ళు నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నటువంటి తరుణంలో నోటిఫికేషన్ని మేము ఖచ్చితంగా యాడ్ చేయాలని చెప్పేసి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గారి నుంచి ప్రపోజల్ కూడా సెక్రటేరియట్కి వెళ్ళింది. ఆ ఫైలు వెళ్ళిన తర్వాత ఫైల్ పుటప్ చేసిరు. కానీ ఆ ఫైలు ఎట్లాంటి మూమెంట్ లేకుండా
అక్కడనే పెట్టుకొని తాత్సారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ క్రమంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు అనేక మంది చనిపోతున్నటువంటి స్కేల్ అమలు చేసిన తర్వాతనే నోటిఫికేషన్కి పోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో అన్ని ప్రభుత్వ యూనివర్సిటీలని, రాష్ట్రంలో ఉన్నటువంటి 12 ప్రభుత్వ యూనివర్సిటీలని మేము స్తంభింపజేస్తామని చెప్పేసి కూడా నడవనీయకుండా, క్లాసులు చెప్పకుండా, రీసెర్చ్ జరగనీయకుండా, అడ్మినిస్ట్రేషన్లో కూడా కీలకంగా మేమే ఉన్నాం కాబట్టి అడ్మినిస్ట్రేషన్ కూడా ముందుకు పోనీయకుండా స్తంభింపజేస్తామని కూడా తెలియజేస్తున్నాం. సిద్దిపేట జిల్లా దుబ్బాక కస్తూర్బా బాలికల పాఠశాల ముందు విద్యార్థులు ధర్నాకు దిగారు. తమ ఉపాధ్యాయులను బదిలీ చేసి వేరే ఉపాధ్యాయులను తమ పాఠశాలకు ఎందుకు పంపించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఉపాధ్యాయులే కావాలంటూ పాటలు పాడుతూ నిరసన తెలిపారు. విషయం తెలుసుకునే విద్యాధికారి ప్రభుదాస్ పాఠశాలకు చేరుకుని వారిని సముదాయించారు. నిరసన మొత్తం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తమ్ముడు కళ్యాణ్ తోటి మొత్తం రాష్ట్రం అంతటా ఓట్లు సరిపోతుంది. అది సరిపోద్ది. ఆ నిరసన 24 hours అదే నిరసన చేయదు బిడ్డ. కొన్ని చోట్ల ఎంతో దురుసుగా ప్రవర్తిస్తుంది. మనం అట్లా కూడా లేం కదా బిడ్డ. మనం మంచిగా ప్రేమను చూపెడుతున్నాం. మీకు మంచి జరగాలని, మీకు మంచి విద్య రావాలని, మీకు నష్టం జరగద్దని, మీకు చదువు రావాలని కదా నేను ఆరాటపడుతుంది మీ కొరకు. ఇంకా నేను సంతోషపడతా కదా. ఆలోచన చేయండి. నేను కొద్దిగా దాకా ఇట్లా కూర్చుంటే నేను చివరికి విసిగిపోతా కదా. విసిగిపోయి నేను సార్కు రిపోర్ట్ ఇస్తే చాలా మన మధ్యలో ప్రేమ ఆప్యాయత దెబ్బతింటుంది కదా బిడ్డ. అవునా కదా? వెళ్తే సంతోషపడతాం కదా. ఇప్పుడు మీరు ఎట్లాగో తినడానికి ఖచ్చితంగా నిలబెట్టాలి. అది నా ధర్మం. ఒక బిడ్డగా, ఒక తండ్రిగా నిలబెట్టాలి. తినడం ఖచ్చితంగా దొరికిపోతుంది కాబట్టి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో షాదీఖానాకు కేటాయించిన భూమిలో కొంత భాగాన్ని కబ్జా చేసి దొంగ పత్రాలు సృష్టించారని ఆరోపిస్తూ అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి పట్టణ మైనార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అలర్ట్ చేసింది. దాంట్లో షాదీఖానా నిర్మాణం అయింది 2001లో. దాని తర్వాత షాదీఖానా ప్రభుత్వాలు మారినాయి. షాదీఖానా నిర్ణయం ఆగి ఉన్నది. తర్వాత వేరే వ్యక్తులు, కులానికి చెందిన వ్యక్తులు అది మాది అని దాన్ని కబ్జా చేసిండ్రు. అది తప్పు. కాబట్టి ఆ స్థలం మన కులానికి అప్పచెప్పాలి. దానికి జరిగిన ఈ రోజుల నుంచి వాళ్ళు దాని మీద అనవసరమైన రాజంతం కులంలో సృష్టించారు. కాబట్టి ప్రభుత్వం, ఈ వచ్చిన కొత్త ప్రభుత్వం ఈ మా భూమిని మాకు అప్పచెప్పింది. కోరికైనా పాటలు పట్టుతుంది కాబట్టి దక్షిణ వీళ్ళ మీద ఇమీడియట్లీ పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి మేము ముస్లిం భావనగా మళ్ళీ ఇక్కడ ఎందుకంటే విజ్ఞప్తి చేశాను మా ఏసీపీ గారికి, ఆ తర్వాత ఎంఆర్ఓ రేవన్న డిపార్ట్మెంట్ అందరికీ, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి మా విన్నపం ఏంటంటే మా గోడు వీళ్ళతో మాకు బాగా హానికరం ఉన్నది. రెండోది ఏంటంటే దక్షిణ వీళ్ళ మీద చర్య తీసుకొని ఎన్క్వైరీ చేసి వీళ్ళకి ఇక్కడ పీడీ యాక్ట్ పెడితే ఇంకా బెల్లంపల్లిలో ఎవరైనా భూకబ్జా చేద్దామనుకుంటే భయపడతారు అని చెప్పి మా విన్నపం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటూ అమలాపురం మండలం వన్నచింతలపూడి గ్రామంలో అంబేద్కర్ ఆదర్శ సేవా సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అమిత్ షా దిష్టి బొమ్మ దహనం చేశారు. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను, అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను బర్తరఫ్ చేయాలి, బర్తరఫ్ చేయాలి, బర్తరఫ్ చేయాలి, బర్తరఫ్ చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా ఈరోజు వన్నచింతలపూడి గ్రామం పెద్ద ఎత్తున ఆయన యొక్క దిష్టిబొమ్మను దహనం చేయడానికి అందరూ కూడా ఇక్కడ సమావేశం జరగడం జరిగింది. ఇమీడియట్గా ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఆయన్ని ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి మా ప్రత్యేక డిమాండ్. కామారెడ్డిలో మున్సిపల్ కార్యాలయం ముందు తమ సమస్యలను పరిష్కరించాలంటూ సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు అడ్డుకుంటూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురంలో మండల స్థాయి కుర్మ సంఘం నాయకులు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ కుర్మ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పుష్ప నాగేష్ యాదవ్ ఈ జిల్లాకి ఏం చేశాడో సమాధానం చెప్పాలని, ఎటు అధికారం ఉంటే అటు వెళ్తూ కుర్మ సోదరులను మోసం చేస్తున్నారని జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. భవనాన్ని నిర్మించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అది మరి ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి కుర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు మరి ఏం చేస్తున్నాడు అనేది ఇప్పుడు మిత్రుడు అంతా కులంకుశంగా చెప్పడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు మేము చేసేటప్పుడు ప్రతి గ్రామం లోపల గ్రామ కమిటీని ఏర్పాటు చేసి మొత్తం మండల్ వైజు ఎన్ని విలేజ్లు ఉన్నాయో అన్ని విలేజ్లలో గ్రామ కమిటీలు ఏర్పాటు చేసేసి గ్రామ కమిటీలను అందరినీ పిలిపించి మండల అధ్యక్షుని అనుకోవడం జరిగింది. మళ్ళా మండల అధ్యక్షుడు మొత్తం టోటల్ మీద ఈ అప్పుడు ఉమ్మడి జిల్లా ఉండే 46 మండలాలు 47 మండలాలు 11 మున్సిపాలిటీలు ఇవన్నీ తిరిగి కూడా గతంలో లేకపోతే ఏం చేస్తూ వచ్చినావు? సంఘానికి నువ్వు ఏం మేలు చేస్తున్నావు? నీ కుటుంబము నువ్వు మంచుకునే సంఘం అంతా మంచుకున్నట. ఈరోజు సంఘం పేరు చెప్పుకొని 100 కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు. మినిస్టర్లు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, నీ దందా నీవు అవినీతిని చూసుకొని నువ్వు సంపాదించుకున్నావు. సంఘాన్ని మొత్తము నువ్వు ముంగడ పెట్టుకొని సంపాదించుకుంటున్నావు. ఈరోజు ఎమ్మెల్సీ మంది మేధావులు మాకు ఉన్నారు. వాళ్ళందరూ ఎవరైనా ఈ యొక్క వెంటనే ఈ బురుగడ్డ నాగేష్ గారిని వెంటనే ఆ పదవి నుంచి తప్పుకోవాలి. లేదంటే సంగారెడ్డి పెద్దలను కూడా అందరం జిల్లా నాయకులు అందరూ కూడా మేము కలుస్తాం. ఆ తర్వాత రాష్ట్ర నాయకత్వాన్ని దృష్టి కూడా తీసుకొని పోతాం. వెంటనే వీళ్ళు గతంలో 10 ఏళ్ళ నుంచి ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ వెంటనే ఈ యొక్క పదవుల నుంచి దిగి మీరు ఇంకా ఉన్నత పదవులకు వెళ్ళాలని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే అందరూ సంఘాల సాగునీరు విడుదల చేయాలని ఏపీలోని రాళ్లపాడు ఆయాకట్టు రైతులు ఆందోళనకు దిగారు. కుడి కాలువ ద్వారా సాగునీరు విడుదల చేసేందుకు తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించి సాగునీరు విడుదల చేయాలన్నారు. పొలాలు ఎండిపోతున్నాయి, మాకు బతుకు తెరివి పోయింది, దున్నుకున్నాం ఎండిపోతుంది, నార్లు పోయినాయి, వచ్చిన ముఠాల వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మేమేం చేయాలన్నా పురుగుల ముందు తాగాలన్నా సావాలన్నా మాకైతే తెలియటంలే. మేము మాట్లాడేమో ఎమ్మెల్యే దాకా పోతున్నాయి కానీ సీఎంకు పోవటంలే. దయచేసి మీరందరూ కలుసుకొని దయచేసి సీఎం దృష్టికి పోయి మాకు తలుపెత్తే మార్గం చేయండి. మా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. 15 రోజుల నుంచి ముద్దా నీళ్ళు లేకుండా తిరుగుతా ఉన్నాం. దాంట్లో రాళ్లు వేశారు, ఇనప గుండ్లు వేశారు, వేశారు. సిటీ కెమెరాలు వచ్చినా కూడా వాళ్ళ లోపల పనిలా. కెమెరాలు పోయి చూస్తా ఉంటే వాళ్ళ లోపల పనిలా. వాళ్ళు బయట నుంచే పంపించారు. ఎవరో సూపర్వైజరు ఇంకా ఎవరెవరోనో నాకైతే తెలియదు. డెల్టా మీద ఉండే ఆఫీసర్లు మొత్తం అశాఖ వాళ్ళు ధైర్యం తెంగారు. వాళ్ళు డబ్బులు కూడా సరిగ్గా కూడా దేనికి చేసినట్టు పని. పెద్ద పెద్ద నదుల మీద కృష్ణ మీద బోట్లే బయటకు లాగారు. ఇదంతా కోరికిసుక కొట్టాం ఇంటికా. ప్రభుత్వం తలుచుకుంటే ప్రభుత్వం దృష్టికి బాధిస్తుందా? ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నాయి. ఎందుకు బాగూడదు ప్రభుత్వం దృష్టికి? దేశాన్ని బాగు చేసేవాళ్ళు, రైతుకు సాయదా చేసేవాళ్ళు అయితే సీఎంకు పంపించండి. డైరెక్ట్ నుంచి జరిగేది కందుకూరు నియోజకవర్గం. కందుకూరు ఎమ్మెల్యేగా దీన్ని పట్టించుకునే పని లేదు. దయచేసి మీరు మాకు హెల్ప్ చేయండి. నెల్లూరు ఎమ్మెల్యే కూడా పట్టించుకునే పని లేదు. నా కొడకలలో మీరు సావనరా ఎత్తుకొని వచ్చిన వాళ్ళు ఎత్తేవాళ్ళని ధరిందంగిరి, ఆ సిడి కెమెరాలు పెట్టి చూసేవాళ్ళని ధరిందంగిరి. ఇంకేం సార్ మా బతుకు? మీ కోట్లేసి గెలిపించినందుకు మేము రావాలా? 15 రోజులు సీఎం దృష్టి ఎందుకు పోలేదు? వికారాబాద్ జిల్లా మొమిన్పేట్ మండలం రాళ్లగూడపల్లిలోని మంచినీళ్ల వాగులో గుర్తు తెలియని దుండగులు లారీతో వచ్చి కలుషిత కెమికల్ ని వాగులోకి వదిలి వెళ్లారని గ్రామ పెద్దలు ఆరోపించారు. ఎంఆర్ఓ స్థానిక పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. చూడగానే మా రాళ్లగూడపల్లి గ్రామానికి నందివాగు ప్రాజెక్టు నుంచి వచ్చే నీళ్లు పూర్తిగా కలుషితం అయిపోయినాయి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిన్న రాత్రి ట్యాంకర్ తెచ్చి కెమికల్ ట్యాంకర్ తెచ్చి ఇక్కడ రామేశ్వరం టెంపుల్ దగ్గర నీటిలో వదిలేయడం జరిగిందంట. అయితే ఆ వాటర్ పూర్తిగా తెల్లగా వచ్చే వాటర్ పూర్తిగా ఎరుపు రంగులో వస్తున్నాయి. దీనిపైన వెంటనే ఎంఆర్ఓ కానీ పోలీసు అధికారులు కానీ దీనికి సంబంధించిన అధికారులు వెంటనే చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ వాగులో ప్రవహించే నీరు ఖచ్చితంగా పంట పొలాలకు యూజ్ చేస్తాం మేము రోజు. మరియు ఆవులు కానీ పశువులు కానీ రోజు తాగితే ఈ స్నానాలు చేస్తారు, బట్టలు ఉతుకుతారు. కాబట్టి దీన్ని కలుషితమైనవి చాలా. దీన్ని వెంటనే చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాం.
నిర్మల్ అనంతపేట్ కేజీబీలోని 10 మంది విద్యార్థులను ఉడికని బియ్యంతో అన్నం పెట్టడంతో అస్వస్థకు గురయ్యారు. విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో వారిని మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు ప్రభుత్వ ప్రధాన దవాఖానకు తరలించి ప్రాథమిక చికిత్సను చేయించారు. ఎంఈఓను వివరణ కోరగా భోజనం తయారు చేసే నిర్వాహకులు కొత్తగా విధుల్లో చేరినట్లు, అన్నం వండడంలో సరైన అవగాహన లేక కొంతమేర ఉడకలేదని, దాన్ని తిన్న విద్యార్థులు వాంతులు చేసుకున్నట్లు పేర్కొన్నారు. రూరల్ విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురైంది. వాళ్ళకి అపెండిక్స్ ప్రాబ్లం వల్ల సాయంత్రం భోజనం చేసిన తర్వాత కడుపు నొస్తున్నదంటే హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. 10 మంది విద్యార్థులను, అందులో 5 ఓకే ఉన్నారు. ఇంకో 5 కొంచెం వాళ్ళకు గతంలో అపెండిక్స్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు డాక్టర్స్ దగ్గర వెయిటింగ్లో ఉన్నారు. కాబట్టి హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్ చేసి పంపిస్తాము. ప్రస్తుతం అందరు 10 మంది విద్యార్థులు కూడా ఓకే ఉన్నారు. ఇక అన్నం కొంచెం ఉడకడం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ నేతల దాడిలో గాయపడ్డ ఎంపీడీఓను పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పటాన్చెరు డివిజన్లో చెరువులను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. సికింద్రాబాద్ లో అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ ప్రజాప్రతినిధుల నుండి సిఫార్సు లేఖలపై నిర్ణయం తీసుకోలేదన్న టీడీపీ ఈవో శ్యామలరావు. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ దమ్మపేట మండల సర్వేయర్ వెంకటరత్నం. ఇవి ప్రముఖ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.